బ్లెస్డ్ విత్ ఏ కేస్. సో ఈవేళ మనం ఈ కేసు స్టడీ చేసుకుని అందులో మనకి ఇదివరకట్లాగే 2 parts. One, the case taking idea in the background. ఎట్లా కేసు వెళ్ళింది. రెండోది ఎట్లా మనం ఈ అనాలిసిస్కి వచ్చాం. ఈ సెకండ్ సబ్ క్లాస్ ఫ్యాగేల్స్ రెమెడీ తాలూకు అండర్స్టాండింగ్ ఎలా వచ్చాం. అట్లాగే మయాజం. సో బిఫోర్ దిస్ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ ఫస్ట్లోనే మనకి శంకరన్ గారు ప్లాంట్ కింగ్డమ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వారు ఎలా చేశారంటే ఒక పర్టిక్యులర్ క్వాలిటీ విచ్ ఈజ్ కామన్ టు డిఫరెంట్ ఫ్యామిలీస్. సపోజ్ షాక్ ఉంది ఎగ్జాంపుల్. సో షాక్ ఇన్ రిగార్డింగ్ టు లొగానేసియే, షాక్ విత్ రిగార్డింగ్ టు అంబెల్లిఫెరే, షాక్ విత్ రిగార్డింగ్ టు పెపావరేసియే, షాక్ విత్ రిగార్డింగ్ టు ఎరిస్టోలోకేసియే. ఇట్లా ఒకటే ఎక్స్ప్రెషను ప్లాంట్ కింగ్డమ్లో ఒకటే సెన్సిటివిటీ డిఫరెంట్ ఫ్యామిలీస్లోకి ఎట్లా లీడ్ అవుతుంది అనేది బిఫోర్ దిస్ సూపర్ అండ్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ మనకి మొదట్లో ఇచ్చి ఉన్నారు. ఇచ్చినప్పుడు ఒక ఫ్యామిలీని మనం స్టడీ చేసుకునేటప్పుడు డిఫరెంట్ రెమెడీస్ పెర్టైనింగ్ దట్ ఫ్యామిలీ వాటి ప్రూవింగ్స్ రీత్యా వాటిల్ని డిఫరెంట్ మయాజమ్స్లోకి తీసుకురావడం జరిగింది. ఓల్డ్ వెర్షన్లో, ఫస్ట్ వెర్షన్లో, బేసిక్ వెర్షన్. తర్వాత కాలాంతరంలో వర్క్ కొంచెం ఎక్స్పాండ్ అయ్యి డిఫరెంట్ సబ్ క్లాస్ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్, తద్వారా హెమామిలిడియస్ సెకండ్ సబ్ క్లాస్లోకి రావడం ఇట్లా జరిగింది. ఆ తర్వాత రెమెడీస్ కూడా ఫస్ట్ ఉన్న దాని మీద కొంచెం ఎక్స్పాండ్ అయ్యాయి. ఫస్ట్ లిమిటెడ్ రెమెడీస్ ఉండేవి, తర్వాత చాలా రెమెడీస్ అనేటువంటివి రావడం జరిగింది. ఇది యాక్చువల్గా ప్లాన్లో ఇలా జరిగింది. ఇప్పుడు ఈ కేసు వన్ ఆఫ్ ద టెస్టిమోనీ టు శంకరన్ సార్, బికాస్ వై హీ టర్మ్డ్ ద ప్రీవియస్ వే ఆఫ్ డిఫరెన్షియేషన్ రెమెడీస్ into different miasms of the same family. అంటే ఉదాహరణకి లొగానేసియే ఉంది ఎగ్జాంపుల్. లొగానేసియేలో టైఫాయిడ్ మయాజంలో నక్స్వామిక ఇచ్చున్నారు అనుకుందాం. సైకోటిక్ మయాజంలో జెల్సీమియం ఇచ్చున్నారు వారు పూర్వపు అండర్స్టాండింగ్. కాలాంతరంలో లొగానేసియే 6th సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్లో నా అనాలిసిస్ కరెక్ట్ అయితే అది మోర్ ఆఫ్ సొనలేల్స్ ఆర్డర్లో ఇది ఉండడం జరిగింది, లేకపోతే జెన్షియల్స్ కానీ నెక్స్ట్ ఇవల్యూషన్లో. బట్ నక్స్వామిక ఎందుకు టైఫాయిడ్ మయాజంలోనే ఇచ్చారు, ఎందుకు జెల్సీమియం సైకోటిక్ మయాజంలో ఇచ్చారు, ఏ సిమ్టమ్స్ ప్రామాణికంగా తీసుకున్నారు అనే దానికి పూర్వంలో పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడలేదు. ఎందుకంటే ప్రూవింగ్స్లో ఉండేటువంటి దాని వల్ల కావచ్చు, క్యూర్ వల్ల కావచ్చు, మొత్తం మీద నక్స్వామికాన్ని తీసుకెళ్లి లొగానేసియాలో కూర్చోబెట్టారు టైఫాయిడ్ మయాజంలో, జెల్సీమియంని సైకోటిక్ మయాజం ఆఫ్ లొగానేసియాలో కూర్చోబెట్టారు. అలా ఎందుకు జరపబడింది అనే దానికి ఒక క్లియర్ కట్ వివిడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఏం లేదు. మేబీ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, లేదా వాటి ప్రూవింగ్స్లో ఎంతో కొంత టైఫాయిడ్ మయాజం లక్షణాలు ఉండడం కావచ్చు. ఒక లెబోరియస్ వర్క్ చేయడం జరిగింది వాళ్ళు ఆ టైంలో. బట్ తర్వాత సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ వచ్చాక ఈ నక్స్వామిక ఈ పర్టిక్యులర్ సూపర్ క్లాస్ 6th సూపర్ క్లాస్, అట్లాగే 6th సబ్ క్లాస్ ఆఫ్ ప్లాంట్స్
ఎందుకు వచ్చింది, నక్స్వామికాలో ఉన్న ఏ సిమ్టమ్స్ తీసుకొచ్చాయి అనే దానికి మాత్రం వాళ్ళు చాలా క్లియర్ కట్ వివిడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంత మాత్రాన అంతకు ముందు దానికి తగ్గ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు చేసిందంతా తప్పనడానికి లేదు. ఎట్లా పూర్వపు దాంట్లో ఈ మయాజమ్స్ ఇవ్వబడ్డాయో ఈ న్యూ ఇయర్ వెర్షన్ ఏదైతే ఉందో ఇది ఇంకా బాగా ఓల్డర్ వెర్షన్ ని అర్థం చేసుకునేలా రూపొందింపబడింది. అంటే నక్స్వామిక టైఫాయిడ్ మయాజం ఆఫ్ లొగానేసియే ఫ్యామిలీలో పెట్టడానికి పూర్వం ఏ మేర ఎక్స్ప్లెనేషన్ వచ్చిందో మనకు తెలియదు కానీ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ వచ్చాక మాత్రం ఒక సబ్స్టాన్షియల్ గ్రౌండ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేటువంటిది లభించింది. ఇది ప్రతి రెమెడీ విషయంలో జరిగింది. ఒక ఎగ్జాంపుల్ అది చెప్పాను, బట్ ప్రతి చోట కూడా ప్రతి రెమెడీకి కూడా ప్రతి ఫ్యామిలీకి కూడా ఈ సబ్ క్లాస్ అండ్ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ వల్ల మరింత గ్రౌండ్ లెవెల్ ఆఫ్ construction with regarding to materia medica, with regarding to medicines, with regarding to their miasms of that particular medicines అనేటువంటివి ఈ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ వల్ల ఇంకా బాగా స్టూడెంట్స్ కి ఈ హోమియోపతిక్ ఫ్రెటర్నిటీకి తెలియడం జరిగింది. అదొక పెద్ద లెబోరియస్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఫర్ దట్ వీఆర్ ఆల్వేస్ ఇండెప్టెడ్ టు ద గ్రేట్ మాస్టర్స్. సో ఈ కేసు ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పారంటే ఈ కేసు కూడా ఈ సూపర్ క్లాస్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ లో మనం చెప్పుకుంటున్నప్పటికీ కూడా దాని గ్రౌండ్ లెవెల్లో ఈ పూర్వపు మయాజమ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకు శంకరన్ గారు ఈ పూర్వపు మయాజమ్స్ అంటే బిఫోర్ దిస్ సూపర్ అండ్ సబ్ క్లాస్ అండర్స్టాండింగే కొన్ని రెమెడీస్ కి ఈ మయాజం ఉంది, ఇంటర్నల్ గా రన్ అవుతోంది అని ఎలా చెప్పగలిగారు, ఎలా పసిగట్టగలిగారు అనే దానికి వన్ ఆఫ్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఈ కేసు. ఓకే, ఓకే. సో దిస్ ఈస్ ఏ కేస్ of a young girl of age about 17 years. So she came into clinic along with her mother. Mother తో వచ్చారు. సో మదర్ కొంత నాకు పరిచయం ఉండడం వల్ల ఐ కెనాట్ సే స్ట్రైట్ అవే టు మదర్ టు వెయిట్ అవుట్ సైడ్. సో నాకు కేసు ఏం తెలీదు ఎందుకు ఆవిడ తీసుకొచ్చారు. సో ఓకే ఐ సెడ్ లెట్ us డూ దిస్ టుగెదర్, కూర్చోండి, ఆవిడ నేను కూడా కూర్చుంటానని అన్నారు. నేను కూడా ఇంక దాని గురించి నో అని చెప్పలేదు. సో మదర్ అండ్ డాటర్ టుగెదర్ ఆర్ దేర్ ఫర్ దిస్ కేస్. సో mother started the format. Tell me your problems. This is the question I asked. So mother started first. Severe hair fall, dandruff. Previously she could not, about the daughter, walk in the home also. When we consulted doctor for this problem, they diagnosed it as vitamin D deficiency. For that we used some supplementary remedies and also homeopathy outside, so that with this homeo and supplementary remedies her walking was improved and she was much better now. And also her heartbeat sometimes is too fast. When she was near to me, it is especially noticed in night, because when she comes near to me during her sleep, I can feel her heartbeat. Sometimes there is chest pain also,
She complains of breathlessness. Ayaspadtundi. She is not having proper sleep since last 3 months. So this was the narration of the mother, and the child started to speak. It is not with matter of 2 or 3 months. I had this problem since many years. I am habituated to sleep late in nights due to my homeworks, etc. when I am in school days, that is 8th, 9th and 10th. And now it became as a habit to me, so that I am sleeping late in night. Even though I go to bed, I don't get sleep, and in morning I will wake up around 7 o'clock because I have to attend my college. So this is the narration given initially by the mother and the patient. So it was followed by a pause for about 1 or 2 minutes. Next question by me is, why do you have so much issues with sleep, which you said started in 8th, 9th and 10th? So because we don't know exact the cause, the ailments, so it made me ask actually what happened in those 8th, 9th and 10th classes, so that her sleep pattern was disturbed, because we don't know the exact thing what had happened. So let us inquire what had happened first. In my class, during that days, everyone used to bully me that I don't have father. So this girl lost her father due to some electric shock at about age of 3 or 4 years. So mother and sister brought up her, but she was very young when she lost her father, and now she was about 17 years. But that idea of not having father was there, and how it affected her, let us see. In my class, everyone used to bully me that I don't have father. They used to throw papers on me, spill water, hide my books, used to throw my books into dustbin, and they always used to say that you are an unfortunate girl. You are a waste. You ate your father. Used to keep me separate from their group. And this happened actually since my childhood, not only during that days, but in 8th, 9th and 10th, it became more and more bigger. My mother is also a teacher, but I never revealed these things to my mother. I revealed these things to one of my class teacher, but she never helped me. She made the things worse by giving me imposition even though I lost 1 mark in unit test. Suppose I used to get 24 marks for 25, and this English teacher used to give imposition of the entire paper, and every day I have to write
this imposition, this question paper 10 times, and for this I have to wake in nights, and in day also, during lunch break, during breakfast, I skip my breakfast and lunch to write these impositions. Such is my condition. And one of my friend actually took me to terrace, and she tried to push me from the terrace and kill me, because I appeared brighter than her, and at that time mother interrupted, and she said, that time my daughter's health was totally spoiled. Child continuing, from childhood, as there are no friends. No, mother is telling, from childhood, as there are no friends to her, she created a imaginary friend and used to talk with that friend, which was seen by daughter only. అంటే ఆ అమ్మాయికి మాత్రమే కనపడుతుంది ఆ ఫ్రెండ్. ఆ అమ్మాయితో మాట్లాడుకుంటుంది, ఆ అమ్మాయితో ఆడుకుంటుంది, ఆ అమ్మాయితో పాడుకుంటుంది. అక్కడ ఇంకొక క్యారెక్టర్ ఉన్నట్టుగా ఆ మన పేషెంట్ ఇమాజిన్ చేసుకుంది, ఎవరు ఫ్రెండ్స్ లేక. సో ఆ తనతోనే ఈ ఈ గర్ల్ డ్యూరింగ్ దట్ డేస్ మాట్లాడేది అనమాట. ఆ విషయం రివీల్ చేశారు మదర్ ఇక్కడ. చైల్డ్ ఇంటరప్టెడ్, మళ్ళీ చైల్డ్ వచ్చింది. ఇట్ వాజ్ ఏ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ ఓన్లీ. సో ఆ ఇమేజ్ ఏదైతే ఈ అమ్మాయి క్రియేట్ చేసుకుందో అది యాక్చువల్గా ఈ అమ్మాయే, అంటే ఇద్దరు పేషెంట్లు అనమాట. ఆ అమ్మాయికి మాత్రమే తను కనబడుతుంది. అండ్ షీ సెడ్ షీ వాజ్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఆల్ దీస్ అండ్ డజంట్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ ఏ చైల్డిష్, వోంట్ చేంజ్డ్ మచ్. అంటే ఆ ఇమేజ్ ఏదైతే మన పేషెంట్ క్రియేట్ చేసుకుందో అది యాక్చువల్గా ఈ గర్లే, వేరే ఇమేజ్ కాదు. అంటే తనే తన చిన్నప్పటి ఇమేజ్ లాగా క్రియేట్ చేసుకుంది. అంటే ఈవిడేమో గ్రో అయింది, 8th 9th 10th వచ్చింది పేషెంట్. ఏ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుందో అది చిన్నపిల్లలా ఉండిపోయింది. అంటే అరౌండ్ 2nd 3rd క్లాస్లో ఉండిపోయింది అనమాట. 2nd 3rd 4th క్లాస్లో ఆ ఇమేజ్ గ్రో అవ్వలేదు. ఈ అమ్మాయి గ్రో అయ్యింది. సో ఆ గ్రో అయిన అమ్మాయి గ్రో అవ్వని ఆ ఇమేజ్తో మాట్లాడుతూ ఉండేది, ఆటలాడుతూ ఉండేది, పాటలు పాడుతూ ఉండేది. ఇద్దరు చాలా ఫ్రెండ్గా ఉండేవారు, ఇద్దరు బాల్ ఆడుకునేవారు. అక్కడ ఎవరు లేరు, కానీ ఈ అమ్మాయి అలా ఇమేజ్ చేసుకుని ఆ బాల్ విసిరేది. మళ్ళీ ఆ బాల్ ఈవిడే తెచ్చుకుని ఆ అమ్మాయి విసురుతున్నట్టుగా ఈ అమ్మాయి ఫీల్ అయ్యేదన్నమాట మన పేషెంట్. ఇది యాక్చువల్గా ఇదంతా చెప్తున్నారు వాళ్ళు, మదర్ చెప్పారు, తర్వాత ఈ పేషెంట్ కూడా చెప్పారు ఇది. She used to say, stay with me, and she used to say about all those things happened to me. ఆ ఇమేజ్ అన్ని చెప్పేదంట. Don't run away from your things, from your problems. It is not correct way. Fight out అని చెప్పేదంట ఇమేజ్. పరిగెత్తద్దు నీ ప్రాబ్లమ్స్ నుంచి, వాళ్ళు అలా బుల్లీ చేస్తున్నా అలా చేస్తున్నా నువ్వు ఫైట్ చేయని చెప్పేదంట ఇమేజ్. It is not my mistake that I don't have father. సో ఫాదర్ లేకపోవడం అనేది నా మిస్టేక్ కాదు కదా. As I am their teacher, మదర్ చెప్తున్నారన్నమాట. I am the teacher of that girls. యాక్చువల్గా ఎవరైతే ఈ అమ్మాయిని ఏడిపించేవారో క్లాస్లో నేను వాళ్ళ టీచరే. బట్ I never knew all these things. ఇవన్నీ ఎప్పుడు కూడా
మన పేషెంట్ వాళ్ళ మదర్తో డిస్కస్ చేయలేదు ఇంత జరుగుతున్నా. ఐ యూజ్ టు హెల్ప్ దెమ్ దట్ గర్ల్స్ బట్ ఎట్ బ్యాక్ ఆఫ్ మీ దే డిడ్ ఆల్ దిస్ బుల్లీయింగ్ టు మై డాటర్. మదర్ వీపింగ్. సో మదర్ ఏడవడం మొదలు పెట్టారు. ఏంటంటే నేనేమో వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసేవాళ్ళని ఆ స్టూడెంట్స్కి, వాళ్ళకి డిఫరెంట్ జోనర్స్లో వాటిల్లో. కానీ ఎట్ ది బ్యాక్ ఆఫ్ మైన్ అంటే నా వెనకాల అదే పిల్లలు నా కూతుర్ని ఏడిపించడం అనేది చేసేవారు. ఏడిపించడం కూడా కాదు, అదొక రాక్షస క్రీడలాగా అనమాట. అంటే నేను కొన్ని ఏమైనా ఎడిట్ అయిపోయి ఉంటాయి మనం చేసేటప్పుడు. చాలా లాంగ్ స్టోరీ చెప్పారు పాపం వీళ్ళు. ఇంకా ఏవో చాలా పుస్తకాలు దాచేయటం, ఏడిపించటం, అమ్మాయి మీద ఇంక్ జల్లటం, ఇంక్ రీఫిల్లో ఇంక్ తెచ్చి దాన్ని ఊదేయటం ఆ అమ్మాయి చొక్కాల మీద వాటి మీద. తర్వాత ఇంకోటి చెప్పింది ఆ అమ్మాయి ఏంటంటే, ఆ అమ్మాయి కూర్చుంటే జడ వెనకాల దానికి కట్టేయటం బెంచ్కి. గర్ల్సే ఇవంతా. చూడండి ఎలా ఉందో రాక్షస క్రీడ. ఒక్కొక్కప్పుడు ఇలాంటివి కేసెస్ విన్నప్పుడు అసలు సమాజం ఎటుపోతుందో అనేటువంటి ఐడియా కూడా కలగక మానదు. అంటే ర్యాగింగ్ అనే పేరుతో అసలు మనుషులే అంటే మన సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి అనుకోండి, యానిమల్స్ లాగే. అదే పేర్లతో కూడా తీసేస్తున్నారు ఇప్పుడు అవసరం లేకుండా మనం. ఎందుకంటే తీసేవాళ్ళు యానిమల్ కింగ్డమే, చూసేవాళ్ళు యానిమల్ కింగ్డమే, ఇక్కడ గొడవే లేదు. సో ఈ రకమైన ఒక దాన్ని ఏమనాలంటే ఒక పైశాచిక ఆనందం. అంటే ఇతరుల్ని ఏడిపించడం ద్వారా ఆనందం పొందటం. మరి అదేం ఆనందమో నాకు తెలియదు కానీ, ఎందుకంటే నేను ఎప్పుడు మా జూనియర్స్ని వాటిని ఎవరిని ర్యాగింగ్ చేయలేదు. అసలు ఆ జోనర్లోకి వెళ్ళేవాడిని కాదు నేను. సో మనకి మరి ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఇది ఇంకా స్కూల్స్ లో వాటిల్లో ఇంకా ఒక రకమైన విస్తృత రూపం దాల్చి భయంకరంగా మారింది అనేవి తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ ఈ కేసు. మరి గాడ్ ఓన్లీ సేవ్ అవర్ కంట్రీ మనం చెప్పలేము అది. ఎందుకంటే ఈ కేసు తీసిన తర్వాత నాకే ఒకరోజు మనిషిని కాలేకపోయాను. ఆ అమ్మాయిని అంతలాగా వాళ్ళు టార్చర్ చేశారు. ఇది 8th 9th. పైగా వాళ్ళ అమ్మ స్కూల్ టీచర్. వాళ్ళ అమ్మగారు కూడా టీచరే పాపం, అదే స్కూల్లో. చిత్రం. కానీ ఈ అమ్మాయి ఆవిడతో ఎప్పుడు డిస్కస్ తర్వాత ఎప్పుడో చెప్పింది. ఈలోపు ఇన్ని జరిగాయి అన్నమాట. ఆ అమ్మాయిని అన్ని రకాలుగా చెప్పాను కదా. ఆ అమ్మాయి తండ్రి చనిపోవటం అనేది పాపం, నువ్వు ఒక అన్ఫార్చునేట్ కిడ్వి, మీకు నాన్న లేడు, నువ్వెందుకు బతకడం అని కూడా అనేవారు ఈ అమ్మాయి. అది కూడా చెప్తుంది చూడండి. సో ఆ రకంగా ఈ ర్యాగింగ్ అనే ఒక పైశాచిక క్రీడ, అందులో ఆనందం పొందటం విచిత్రంగాను, ఇవి కూడా యానిమల్ క్వాలిటీస్ అన్నమాట. సో ఇంత చెప్పిన తర్వాత మై క్వశ్చన్ అక్కడ ఆప్ చేసింది. దే యూజ్ ఇట్ టు బుల్లీ మై డాటర్ ఎట్ బ్యాక్ ఆఫ్ మీ మదర్ ఆప్ చేస్తే, నేను చైల్డ్ వంక తిరిగి ప్లీజ్ కంటిన్యూ అని చెప్పాను. సో షీ వాజ్ కంటిన్యూయింగ్ హెర్ వెర్షన్. దే యూజ్ ఇట్ టు సే యూ బెటర్ డై. అదిగో చెప్పాను కదా, యూ బెటర్ డై, వై ఆర్ యూ అలైవ్, యు ఆర్ ఏ unfortunate kid, you ate your father after your birth. These are the things they used to say to me, but I used to answer them that it is my responsibility to stay, not to die, because my mother is working and she was working for me and my sister, and I have to support her and I am not going to die అని చెప్పేదంట ఆ ఫ్రెండ్స్కి. ఎవరైనా అలా అన్నప్పుడు, మా అమ్మగారు చాలా కష్టపడుతున్నారు నా గురించి మా అక్క గురించి, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై, నేను చనిపోవాలనుకోవట్లేదు, నేను బతికుండి ఆవిడికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని
ఈ అమ్మాయి చెప్పేదంట. విత్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్, మై క్వశ్చన్, ఇలా అన్ని జరుగుతున్నాయి కదా, విత్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ హౌ డిడ్ దే ఎఫెక్ట్ యూ, ఇవి మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాయి? హౌ డిడ్ దీస్ థింగ్స్ ఎఫెక్ట్ యూ? I used to say to them, it is more important to look after my mother, sister, and as I have no father. So నేను వాళ్ళతో ఫాదర్ లేరు కాబట్టి నాకు ఇంకా ఇంపార్టెంట్ మదర్ని సిస్టర్ని చూసుకోవటం అని చెప్పేదాన్ని. వాట్ ఈస్ ద ఫీలింగ్ ఎట్ దట్ మూమెంట్ ఆఫ్ టైం? ఎలా ఉండేది నీకు ఆ టైంలో? I used to get angry inside and felt much depressed. Talk about this state. This is my question. Talk about this state. They should feel that it is wrong to speak like that to their classmate, that is me. సో క్లాస్మేట్తో ఆ రకంగా మాట్లాడడం అనేది తప్పు అని వాళ్ళు గ్రహించాలి. ఫర్ దిస్ వాట్ షుడ్ ఐ డూ? దానికి నేనేం చెయ్యాలి? నో, డోంట్ దట్, నాట్ అబౌట్ దట్ ఇష్యూ, జస్ట్ అబౌట్ దిస్ యాంగర్ అండ్ డిప్రెస్డ్ స్టేట్. అది కాదు, దాని గురించి కాదు. నేను కట్ చేశాను ఆ అమ్మాయిని, ఎందుకంటే మళ్ళీ స్టోరీ పార్ట్లోకి వెళ్తుందని నేను కట్ చేసి జస్ట్ స్పీక్ అబౌట్ దిస్ యాంగ్రీ అండ్ డిప్రెస్డ్ స్టేట్. దే ఆర్ డూయింగ్ దిస్ టు మీ. ఐ షుడ్ మేక్ దెమ్ నో దట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టు మీ ఈజ్ wrong way of handling a person. How can you do that? They use it to hide my books and I use it to complain to the teacher. Can I speak in Hindi? Yes, of course. I know Hindi also. అక్కడి నుంచి ఆమె హిందీలో చెప్పడం మొదలుపెట్టింది, బట్ నేను ట్రాన్స్లేట్ చేశాను ఇంగ్లీష్లో. No one is there for me, weeping. Girl started weeping. That's why, సో అక్కడ నేను అన్నాను అనమాట, దట్స్ వై గాడ్ సెంట్ మీ, ప్లీజ్ కంటిన్యూ. ఎందుకంటే అమ్మ ఏడుస్తోంది, నాకు ఎవరూ లేరని. సో ఎట్ దట్ స్పర్ ఆఫ్ మూమెంట్ ఇమీడియట్గా నేను దట్స్ వై గాడ్ సెంట్ మీ ఫర్ లిజనింగ్ యువర్ థింగ్ అని చెప్పి అనడం జరిగింది. సో దట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయికి కొంచెం మానసికమైనటువంటి ధైర్యం రావటానికి, ఇది మన కాన్వర్జేషన్ కంటిన్యూ అవ్వడానికి ఆ మూమెంట్ ఆఫ్ టైంలో నాట్ ఎగ్జాక్ట్ కన్సోలింగ్ బట్ ఎంకరేజ్డ్ హెర్ దట్ గాడ్ హ్యాడ్ సెంట్ మీ టు లిజన్ యువర్ స్టోరీ, టు లిజన్ యువర్ థింగ్స్. వాట్ హ్యాపెండ్ టు యూ ఎట్ దట్ మూమెంట్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఎవ్రీవన్ ఈజ్ యూజ్డ్ టు bully me. And teachers also, that is more pathetic. Continue. One girl tried to push me from terrace and killed me, and I have to stay alert. Mother interrupted. Sometimes she becomes hyper, sometimes angry, sometimes weeps, sometimes stays indoor. Like this, there are many shades. అంటే ఈ అమ్మాయిలో చాలా షేడ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా హైపర్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి యాంగ్రీగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంట్లోంచి బయటికి రాదు అని చెప్తుంది అనమాట మదర్. సో నేను మదర్ వైపు చూడలేదు ఇంకా. ఐ స్టాప్డ్ లుకింగ్ ఎట్ మదర్ అండ్ జస్ట్ సా ద గర్ల్స్ ఫేస్ అండ్ ఆస్క్డ్ హెర్ దిస్ అలర్ట్, బికాజ్ ఇందాక మనకి ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో మనకు అన్నీ అర్థమయ్యాయి.
బట్ ఐ షుడ్ స్టే అలర్ట్ అనేది నాకు అర్థం కాలేదు. సో దిస్ అలర్ట్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. ఇది నేను అడిగాను అనమాట. ఈ అలర్ట్ నాకు అర్థం కాలేదు అని. దే యూజ్ టు హైడ్ మై బుక్స్, స్పిల్ వాటర్ ఆన్ మీ, టై మై హెయిర్ టు ద బెంచ్, remove the rubber bands to the hair during the class, tear the pages in my books which I wrote, and for this again the teacher used to scold me because that is the imposition I wrote, and these guys used to tear that imposition pages. So teacher supposed that I didn't write the imposition, and she used to increase the imposition from 10 times to 20 times. And for this, I have to awake the whole night to write that 20 times imposition. So I always used to be alert because these things may happen to me if I am not alert. You know that I stopped going to washroom also for the entire day for many months, because during that time also these girls used to do all such things to my books, etc. And when I used to complain to teacher about these things, she has no interest in listening to my words. Okay, but why should you be alert? This I didn't understand. If I am not alert, all these things will happen and my imposition work increases. So I am more troubled and more troubled and more trouble and more imposition was given by teacher. No, about this trouble, what do you mean by trouble? The same thing, my imposition by teacher will increase and there are no friends to me in the class, so that I will be extra burdened. Am I telling in a right way? I feel I am not telling to you clearly. No, you are doing good. Please continue. Don't think like that. Because you are asking questions, but I am telling something. So I am little bit foolish, I think. No, 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 no. You are very smart girl. Please continue. You are doing good. Yeah, that is the thing. Yeah. Tell about this troubled and extra burdened. I am more and more pressurized. And during that time only, I used to see this image of me who didn't grow and stayed at third class only, and I used to play with her. What's the thing you are actually happy with that image? ఆ ఇమేజ్ నీకెందుకు సంతోషాన్ని కలిగించేది? నేనే చిన్నప్పుడు థర్డ్ క్లాస్ అప్పుడు దాంతో ఆడుకునేదాన్ని ఆ ఇమేజ్తో. She listens to my words. She shares with me. She used to openly speak about with me. This
was not happened to me even with my family. No one was there to listen me, but this is a girl who used to listen all these things. So I never used to show my things to my I never used to show or share my feelings with my mom. And now I found a pretty friend in this girl who was actually me only but stopped growing at third class. What is the thing you are really happy with her? The same thing. She used to play, she used to be listen to me, all the stories, all these things. I used to stay with that girl. We used to spend time on terrace. We used to spend time in my bedroom. And I keep on talking with that girl. So, how did it felt like? I cannot tell. I cannot describe. No, when you are happy with that friend, use it to share. How did it felt like? I cannot tell, sir. Suppose, let us imagine that another person with the same issues, if he had such sort of a friend who stopped growing and he used to share all the feelings with that image, how may it felt like for this boy? For anyone, this sort of image will give a satisfaction. Tell about a little bit, tell a little bit about this satisfaction. I couldn't understand this word. Not being alone is the satisfaction. You are away from your loneliness, disturbed things. So, literally, one is away, distancing from that loneliness. It is not for that boy only. It is for me also. I think you are asking about this thing. Yeah, now I got it. I use it to distance my loneliness with this girl. Suppose, let us imagine, you see the girl now itself. Okay. Ask the girl, how did it felt like being with you? అంటే నేను ఫ్లిప్ చేశాను క్వశ్చన్. ఎందుకంటే ఈ అమ్మాయి అక్కడ స్టక్ అవుతుంది కాబట్టి నువ్వు ఉండడం వల్ల ఆ అమ్మాయికి ఎలా ఉందో అడుగు అని అడిగాను. అని చెప్పి అడిగాను. అంటే తను ఉండడం వల్ల ఎలా ఉంది అంటే సాటిస్ఫాక్షన్ అని చెప్పింది తను. అవే ఫ్రమ్ లోన్లీనెస్ అని చెప్పింది. బట్ తను బ్లాక్ అయిపోతుంది. సో నువ్వు ఉండడం వల్ల తనకి ఎలా ఉందో అడగమని చెప్పాను. ఇట్ వాజ్ మీ యాక్చువల్లీ who stopped growing, stunted me. Stunt అంటే పెరగకుండా ఉండిపోయింది. Stunted me. 8th, 9th and 10th, I became so calm, so quiet, so stressed. But I am not such sort of person. అదేటండి ఈ 8th, 9th, 10th లో ఈ అమ్మాయి చాలా మన పేషెంట్ చాలా కామ్గా క్వైట్గా స్ట్రెస్డ్గా అయిపోయిందంట. యాక్చువల్గా నేను అలాంటి దాన్ని కాదు. I am very active, very happy, very ecstatic in my childhood. I like that me. నాకు ఆ నేను ఇష్టం. But
ఐ చేంజ్డ్ కంప్లీట్లీ డ్యూరింగ్ మై అడల్ట్హుడ్. పెద్దయ్యాక నేను మారిపోయాను. సో ఇట్ ఈస్ ద రియల్ మీ. ఆ ఇమేజ్ రియల్ మీ అండ్ ఐ ఆమ్ ఏ ఫాల్స్ వన్. హ్యాండ్ జెస్చర్. అదేమో ఒరిజినల్ నేను, ఇప్పుడు నేనున్నది ఫాల్స్ నేను. వాట్స్ మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఐ ఫౌండ్ ఇన్ మై ఇమేజ్. వాట్ ఐ విష్డ్ ఆర్ వాంటెడ్ ఐ యూజ్డ్ టు ఫైండ్ ఇన్ దట్ ఇమేజ్. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో, నేను ఎలా కావాలని కోరుకుంటున్నానో అది ఆ ఇమేజ్ లో ఉంది. ఇప్పుడున్నది ఇది ఫాల్స్ మీ, అది రియల్ మీ అని చెప్పింది అమ్మాయి. ఓకే, టెల్ అబౌట్ దట్ ఎక్స్పెక్టెడ్ వెర్షన్ ఆఫ్ యూ. ఆ ఎక్స్పెక్టెడ్ వెర్షన్ ఏంటో అది చెప్పు. ఆల్వేస్ హ్యాపీ, స్మైలీ, హగ్గీ, డాన్సింగ్ వైల్ వాకింగ్. హ్యాండ్ జెస్చర్స్ అంటే నడుస్తూ నడుస్తూ డాన్స్ చేయటం. పాజిటివిటీ, స్పాంటేనిటీ, taking interest in each and everything of life like sports, dance, playlists, నాటకాలు, అలాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ ఉండడం, స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండడం, నడుస్తూ నడుస్తూ డాన్స్ చేయటం. ఇవి ఇలా ఉండే నేను, ఇలా ఉండేదాన్ని, అది నాకు నచ్చుతుంది, యాక్చువల్గా అది నేను. బట్ 8th, 9th, 10th లో నేను కామ్ క్వైట్ అయిపోయాను, అది నేను కాదు. హౌ డస్ ఇట్ ఫెల్ట్ లైక్ ఇన్ దట్ మూమెంట్ విత్ దట్ ఎక్స్పెక్టేషన్? ఆ ఎక్స్పెక్టేషన్ లో నీకెలా అనిపించేది? వెరీ హ్యాపీ, ఆన్ ది క్లౌడ్స్, మబ్బుల్లో తేలుతున్నట్టు అనిపించేది, చాలా సంతోషంగా ఉండేది. నో ప్రెషర్ ఎట్ ఆల్, అస్సలు ప్రెషర్ ఉండేది కాదు. ఇన్ దట్ మూమెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది బాడీ, అలాంటి టైంలో బాడీలో ఎలా ఉండేది? వెరీ లైట్, వెరీ కామ్, వెరీ క్వైట్, వెరీ హార్మోనీ, నో హెక్టిక్ బెక్టిక్, no health issues, no heaviness, no stress. Stay there, just that experience. Hand gestures, complete weightless. Just that experience. Hands, legs in the body. Yeah, weightless, no burden, no heaviness. I cannot describe more. No, you are doing good. Please continue. The experience of that weightless, no heaviness, no pressure, complete light, as if I am not there, feathery like state. Okay. What is the opposite of thing? That troubled state. How did it felt like? I am more and more burdened due to all these things happened to me. Due to impositions, due to loss of sleep, horrible things happened to me. As I said, okay, no, you already told, let us stop discussing about that. Just the feeling of that. You are doing good. That troubled, extra burdened, yeah, how did it felt like? If I go late, there is pressure from the teacher because she increases the imposition.
that you already told. Just be there. That feeling, how did it affect you? Please describe that. I use it to suffer. I use it to write that imposition more. No, no. You are doing good. Don't go there again. Just this troubled, extra burdened. Tell a little bit about that. Suffering. What's the need to suffer? Because I don't want my mother and sister to see me like that. Because if they know that I am suffering, it is more burden for them. And I don't want to give burden to my mom. So actually at this point, again, mother started weeping. No, describe this suffering a little bit so that I can understand. I use it to fight with these things. For that, I need strength. I need power to get through all these things. I have to be more, more, more fighty spirit, competitive spirit, so that I get along these things individually. I don't want to reveal these things to my mother and don't want to create burden for my mother. Felt like more and more suffering internally, a sort of depression. Describe this suffering a little bit and depression. As at that time, I used to see that image, this childish image of me. She used to tell me, let them continue what they do. You don't bother. You have to be support to your mother. What does that girl use it to speak about? You, you, you come out of all these things. అని చెప్పేదంట ఆ ఇమేజ్. యు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, డోంట్ గో దేర్, డోంట్ యాడ్ ఆన్ టు యూ అని చెప్పేదంట ఆ ఇమేజ్ ఈ అమ్మాయికి. హౌ డిడ్ దట్ గర్ల్ లుక్ లైక్? డిస్క్రైబ్ దట్ గర్ల్. ఇట్ ఈస్ మీ ఓన్లీ, యాజ్ ఐ సెడ్ టు యూ, who stopped growing at a third class. She used to play with me, throw ball at me, dance with me, sing with me. We used to dance putting some records. Putting some records. Records mean songs. Okay, okay. Like a close friend. We both are so close to each other. She used to say with me, you are my best friend. I will never leave you. How did it felt like? Very happy. A true friend, meaning I am very happy with that image, with that girl. I use it to personify as a friend. Which way she used it to listen? Which way, my question, she used it to listen to all my problems and I am getting rid of my loneliness. All others use it to make me weep except this girl. How did it felt like? As I said to you, I am very happy, ecstatic, feathery state, hand gesture, floating in clouds. Yeah, got it.
What's the opposite of that? Restricting me. Restricting, yeah. In what way? Always my neighbors used to say, you are a girl child. You should not go out. You have no father. And used to restrict me. They used to say with my mother that don't allow your child to roam on roads. It is not good. She is a young kid. But I want to ride bicycle. I want to help my mother. I want to bring some course so that I am responsible to my family. I want to share my work. But due to these uncles, my mother also used not to send me out. And this is a big headache for me. As a girl, I, as a girl, am I should not go outside? Should not help my family? What sort of thinking is this? And this image used to say to me that you come out of all these troubles. Don't trouble yourself. Don't stress yourself. And I used to like this version of this image. And I don't like these uncles who keep on restricting me. What was the thing you didn't like about that uncles? Restricting, sir. I felt like being restricted. Why should they stop me? Why should they hinder me? So at that time again, her mother started weeping. My mother is weeping, sir. Shall I stop? Because I am creating problem to her by telling all these things. No, 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 no. Please continue. It is okay for this time being only. It is very important for your case. I will console your mother after that. Because I could not send the mother outside. That is one more thing. This pathetic. She may think otherwise with all these things. సో నేను ఏం చేశానంటే ఈ పాపకే చెప్పాను మదర్కి నేను తర్వాత చెప్తాను పర్వాలేదు ప్లీజ్ కంటిన్యూ ఓకే బట్ హౌ డిడ్ ఇట్ ఫెల్ట్ లైక్ బీయింగ్ రెస్ట్రిక్టెడ్ ఫోర్స్డ్ స్టాపింగ్ హౌ డిడ్ ఇట్ ఫెల్ట్ లైక్ as if I am locked in a home with keys and there is no one to me. Just tell about this feeling. I am locked in a home from outside and I am inside home. Hand gesture. How did it felt like? Heaviness, insecure, pressure, more locked up, compressed. Hand gesture. Describe this being locked in home, full pressure, pain in heart, heaviness inside, couldn't breathe, pressure, hand gestures. In that spur of moment, what's happening in body, hands, legs? Complete blank state, darkness, no light, and I use it to search to on light. Such is my state, suffocation. Just this body experience. Forget about yourself. Experience in the body in that spur of time. Very mild voice. No light, complete darkness, breathlessness, sweating. Have to search for light and fan because I am cold.
Heart, I had a little bit of warmth at heart region, palpitation, just that experience. Body is turning cool. Pressure, as if pushed down from my head. Hand gesture. What is the exact opposite of this experience? As I said, sir, it is lighter, no pressure, no heaviness, a feathery like style on the clouds. As if what the image used to do to me, that small image, what did it do to you? A very happy feeling. Describe that feeling. Free floating. Describe this free floating, jumping, dancing with songs, Hindi songs, balle balle songs. Describe this experience of jumping, dancing. It is a sort of relaxation from my thoughts. No thoughts now, right? Yes, that experience. Lighter, heart and mind are same. No difference between them. I am one soul. Describe that soul experience in body. Peace, calm, harmony on the clouds. Describe this experience. Flying, floating. My soul is flying above the clouds. Describe this experience a little bit more. As if there is no body, as if there is no stoppage, as if there is cool air breeze which is touching me. Hand gestures. Literally there is no breeze, but I use it to feel like that. The experience of that breeze, the experience of that air. Describe that experience. No breeze, but I use it to feel the breeze. So the experience, relax. Mind, no negativity. Okay. Forget about mind. Just this experience of that relax. No heaviness. What do you call that word with no heaviness? It is a light experience. As I said, it is a feathery state. No pressure, no heaviness. What is the exact opposite of that experience? Heaviness, stressful, denser, as if locked in a jail. Describe that feeling of locked. Hand gesture. Heaviness, suffocation, locked in jail, darkness. No one is there around me. Completely isolated. Loneliness feeling. What do you do in that spur of moment? Nothing. Isolated feeling. Away from the man world. Not mingling with anyone. A complete isolated dark state. And I don't want to stay in that state, but I has to. So this is the questionnaire pattern, and it was followed with another area of hobbies, which again the same experience of
with dancing, etc. So with 2 areas, I concluded the case, and at last I mentioned, sorry for making you emotional, dear. It is a part of my duty. Yes, sir, I can understand it. So don't think otherwise, madam. I made both you and your daughter emotional, but for it is time being only. With this medicine, everything is going to clear up. Thank you for helping me. So, this is the case. So, what is your remedy, dear friends? Any idea? Castanea Vesca. Very good, Gautam. So, the remedy was Castanea vesca. So, as I said, it is from the Fagel's order. So this girl who was very much responsible, and if you see the pattern running with her, however much she was suffering, however much she was stressing herself, burdening herself, she was very responsible, and she didn't even tell these things to mom for certain period of years. At last she revealed some, up to some extent, and during this interview actually it was revealed more. So finally we got to the idea of this Fagel's understanding, and the remedy given was Castanea vesca. And as I said earlier, ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఓల్డ్ హెమామిలిడియే గ్రూప్ తీసుకుంటే సార్ మనకి ఈ క్యాస్టేనియా వెస్కాని లెప్రస్ మయాజంలో పెట్టారు. ఈ కేసు తర్వాత నాకు అర్థమైంది ఎందుకు ఆయన లెప్రస్ మయాజంలో పెట్టారు. ఈ ఐసోలేషను, ఈ డార్క్ థీము, కలుగురితో కలవకపోవటం, లోన్లీనెస్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ఈ క్యాస్టేనియా వెస్కాని లెప్రస్ మయాజంకి అనుగుణంగా పెట్టడం జరిగింది ఓల్డ్ పద్ధతిలో. ఈ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ లో ఈ రెస్పాన్సిబిలిటీ, ఆ పవర్ పార్ట్ ఎలా వచ్చాయో కూడా మనం చూసాం ఈ కేసులో. సో బోత్ ద ఓల్డర్ వెర్షన్ ఆఫ్ this subclass understanding and newer version of older version of family understanding and newer version of this super and subclass understanding, it is a classical case of Castanea vesca. It is the isolated theme of leprous miasm in older versions, and this power, responsibility, being with the mother, not taking these things, although they, however much they are serious, but still not showing them to the external world, keeping them, creating an image, all this experience of heavy and light, all these termed this case under the Fagel's order and this remedy Castanea vesca. So let us see what happened to this girl with this remedy. So on December 2022, December 5th, Castanea vesca 200 was given. Because I didn't have 1M, so I started with 200. On January 2023, after 1 month, used to have much memory loss, which I didn't tell to you in the previous conversation, but now memory improved, appetite better, sleep much improved, I am sleeping much better, anger and irritation levels decreased,
February 2023, weight improved by 2 kgs. Dandruff got better. Mentals better. March 2023, much better as a whole, as a person. Sleep improved. Now I am beginning to share my feelings with my sister and mother. Smiling. May 2023, hair fall increased. Immunity levels are low. Got fever this month twice. But mentally I am better. Didn't change the remedy. July 2023. Again mentals became worse. More stress. Couldn't sleep. Castanea vesca 1M was given in July 2023. August, much better. Hair fall better. Dandruff better. Mentally I am strong. September, hair fall is there, remaining all better. October, pain in throat, radiating pain, while deglutish, cold, cough. Heparsulf 30 was given 1 dose. After 3 days, cold better, throat pain better. Advised to continue old medicines. November 2023, fever 100, cold, cough, body pains. Bryonia 200 was given for the fever. Again repeated after 5 days. December 18th, after above cold and cough, again hair fall increased. Weight reduced by 2 kgs. Disturbed mentally. No activity. Castanea vesca 1M was given. January 14th. January 4th, sorry. Much better. Hair fall better. Weight increased by 1 kg. Appetite better. Sleep better. Stress better. So this is the latest follow-up of at 4th January. Hope this case will improve with Castanea vesca, one of the classical cases where I found extremely indebted to sir for this case. My sincere regards to him, because at this spur of time for this patient, this case taking itself helped a lot, and she opened extremely well and she got cured, almost cured. So this is one of the best cases in my period of time. Hope you all enjoyed this case. Any doubts with regarding to this case or the order? And I am sincerely thankful to Dr. Vijay Kumar Achari, because he is the person actually, he just visited my clinic just before this patient came into my office, and I didn't put any record for this because I don't know what is the case also actually, but he actually spotted that this girl has some problem and this case is going to be cracked, he said to me. అందుకని ఏం చేశాడంటే విజయ్ తెలివిగా స్టార్టింగ్ కేస్ స్టార్ట్ అవగానే అతను తన మొబైల్లో రికార్డింగ్ బటన్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టాడు. సో దట్ వాజ్ హెల్ప్డ్ ఇమ్మెన్స్లీ, because I didn't wrote all these things at that moment. After later, on hearing this record which was
to me by him. Then I wrote all the notes. So I sincerely thankful to Vijay Kumar Acharya also. This sort of things we should be alert about, and Vijay was alert in that regard. So please ask your questions. Any questions are there, so that we will discuss the thing. Otherwise, we will conclude this session. కేసు అంతా అదిరిపోటుగా వచ్చింది సార్, బ్రహ్మాండంగా. అవును, నేను కూడా ఒప్పుకుంటాను దానికి. అదే కాదు సార్, మీరు డీల్ చేసిన తీరు కూడా అసలు బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. అక్కడ మదర్ కూడా ఉంది, వాళ్ళని ఇద్దరిని మేనేజ్ చేస్తూ తర్వాత పిచ్చ కాన్ఫిడెన్స్. ఆ వెరీ ఫస్ట్ విజిట్ లోనే ఈ మందుతోటి మీకు మీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, పోతాయి అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్ళని అటు గుచ్చినట్టయింది. ఎట్ ది సేమ్ టైం అక్కడ అప్పటికప్పుడే వాళ్ళ హర్ట్ పోయేటట్టుగా కూడా మీరు ఆ అష్యూరెన్స్ ఇచ్చారు. అది అక్కడ ఒక సైకియాట్రిస్ట్ గా బ్రహ్మాండమైనటువంటి అవుట్కమ్ తీసుకొచ్చింది సార్. అదండి, ఈ క్రెడిట్ అంతా కూడా మనకి స్వర డాక్టర్ శేఖర్ అలుగుండి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే, సార్ డ్యూరింగ్ ఆల్ దిస్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు ఒకటే చెప్తారు, ఏంటంటే మనం అడాప్టేషన్ ఆఫ్ టెక్నిక్స్ మనకి తెలియాలి. ఏ కేసులో మనం మాట్లాడాలి, ఎక్కడ ఎష్యూరెన్స్ ఇవ్వాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ మనకి ఆ అడాప్టివ్ టెక్నిక్స్ అనేది వాళ్ళ తాలూకు కేస్ టేకింగ్లో మనం ఏ రెమెడీ అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇంత కేసు వచ్చి కూడా నేను సెన్సేషన్ మెథడ్లో ఇవ్వకుండా మామూలు మెటీరియా మెడికా పద్ధతిలోనే ఇస్తాను. కానీ ముందు పెర్సన్ మనకు అర్థం అవుతాడు. ఇన్స్టెడ్ ఆఫ్ మనమే కొన్ని క్రోడీకరించేసుకుని ఒక కన్క్లూజన్స్కి రాకుండా మనం తర్వాతైనా రిపట్రీ చేయొచ్చు. ఎందుకంటే రిపట్రైజ్ చేయడం తప్పేం కాదు. బట్ ఒక ప్రాపర్ వేలో మనం కేసును అర్థం చేసుకోవడానికి ఈ కేస్ టేకింగ్ స్కిల్స్ ఉపయోగపడతాయి. నిజంగా అంటే ఈ మధ్య నాకు 2-3 కాల్ చేశారు, సార్ మీ కేస్ టేకింగ్ వీడియోస్ మాకు పంపించండి, మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పారు వేరే వాళ్ళు అని. అప్పుడు నేను అది చెప్పాను, ఏమండి మీరు నాకు ఒక మంచి పని చేశారు, ఎందుకంటే మీ థియరీ పార్ట్ అడగలేదు, మీరే సబ్ క్లాస్ కానీ లేకపోతే మెటీరియా మెడికా కానీ కేస్ టేకింగ్ అడిగారు. డెఫినెట్గా ఇవి హెల్ప్ అవుతాయి. మీరు ఏ మెథడ్ అయినా చేయండి, కేస్ టేకింగ్ మాత్రం మనకి శేఖర్ సార్ ఇచ్చినంత అద్భుతంగా మనకి ఎవ్వరు ఇవ్వరు. సార్ మొన్న రీసెంట్గా కూడా ఒక దాంట్లో ఈ పాయింట్ ఎంతో ఎండార్స్ చేశారు, నువ్వు ఒక ఏ మెథడ్ అయినా మందు ఇవ్వడం అనేది, కానీ కేస్ టేకింగ్ స్కిల్స్ మాత్రం మన దగ్గర ఉండాలి. ఈ కేస్ టేకింగ్ స్కిల్స్ ఎంత బాగుంటే మనం నిజంగానే నేను ఒప్పుకుంటాను, ఈ కేసు చాలా బాగా వచ్చింది, నాకే చాలా హ్యాపీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది పుట్టినందుకు కొంత ప్రయోజనం పొందేవరా బాబు అని. అలాంటి కేసెస్లో ఈ కేసు ఒకటి. ఎందుకంటే ద వే ఇప్పుడు కూడా ఈ మధ్య ఆ అమ్మాయి విజిట్ చేసినప్పుడు కూడా ఆ అమ్మాయి చాలా హెల్ప్ఫుల్, అదే చాలా హోప్ఫుల్గా మాట్లాడింది. అంటే ఆ ఐసోలేటెడ్ లెప్రస్ మయాజం ఫీచర్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఎందుకంటే అంత బరువు అనుభవించింది ఆ అమ్మాయి. ఇందాక చెప్పాను కదా, నిజంగా మరి ఈ స్కూల్స్లో కాలేజెస్లో మరి ఇదేమో ఆనందమో నాకు తెలియదు, కానీ మనుషుల్ని బాధ పెట్టి ఆనందించడం ఏమిటో విచిత్రమైన లక్షణం ఎక్కడ. మరి మన సీతారామ శాస్త్రి గారు అంటారు, పాత రాతి గుహలు పాలరాతి గృహాలైనా, అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా, వేష అదే వేట అదే నాటికదే అంత, నట్టడువులు నడివీధికి నడిచొస్తే వింత అంటారు. ఒక పాటలో ఆయన అంటే ఈ ఆక్రోశాన్ని ఆయన పాట రూపంలో వెలుగుచ్చారు. మనుషులే పీక్కు తినేయటం, మనుషులే ఏడిపించడం, మరి అదేం చదువులో కూడా అర్థం కావట్లేదు నాకు.
ఈ అమ్మాయి నిజంగా అనుభవించింది, ఇంకా కొన్ని నేను ఫిల్టర్ చేసేసాను అది చెప్తే బాగోదని. అంత దారుణమైనటువంటి మానసిక క్షోభని కలగజేశారు. తోటి ఫ్రెండ్సే, అదే వయసు వాళ్ళు, కొన్ని పెద్దవాళ్ళు కూడా కాదు. మరి అదేవి మైండ్ సెట్ మరి మరి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారో అది అసలు అర్థం అవ్వట్లేదు నాకు. సో ఎనీహౌ ఇది కొంచెం బాధాకరమైన కేసే. నాకు కూడా ఏడుపు వచ్చింది. ఒక రోజు దాకా మనిషిని కాలేకపోయాను నేను. వస్తాను ఇంటూ నేనే ఈ కేసులో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ డాక్టర్ ఎమోషనల్ ఫీల్ అయిపోయి దాంతో సింక్ అయిపోయి అక్కడే ఉండిపోతే ఫర్దర్ గా తీసుకెళ్లిపోకుండా ఆగిపోయే అవకాశాలు చాలా ఉంటున్నాయి కదా. ఇంతటి స్టోరీ ఇలాంటివి ఉన్నప్పుడు చాలా మందికి అందులోకి ఆ ఎమోషన్ లో ఉండిపోతాడు. ఈవెన్ డాక్టర్ కూడా దాని నుంచి కేసుని ఫర్దర్ గా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అవునా? మీరు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది అవి అంటే ఆ ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఇంత అనుభవించేస్తున్నారు, ఇంత చేస్తున్నారా, వాళ్ళ మీద మనం ఎమోషన్ అయిపోతాం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. అవును, నేను అదే చెప్తున్నాను కదా, ఇది అది మనకి ఏదో గాడ్ గిఫ్టెడ్ గా నేను బయటపడ్డాను. నిజంగా నేనే ఎమోషనల్ అయ్యాను, నేనే చెప్తున్నాను కదా. 1 డే వరకు నాకు కూడా బాధ అనిపించింది. బట్ డ్యూరింగ్ కేస్ నేను కొంచెం అలర్ట్ గా ఉన్నాను. రైట్ వర్డ్, ఆ అలర్ట్ అనే వర్డ్ పికప్ చేయటం కూడా. ఎందుకంటే స్టోరీ ఈజీగా ఇంకా ఇంకా చెప్పేస్తుంది ఆ అమ్మాయి. మనకి ఆ స్టోరీలో ఖచ్చితంగా కూరుకుపోతాం డెఫినెట్ గా. దానిలోను కాకుండా మనం వెళ్ళటం అనేది నిజంగా సార్ పెట్టిన భిక్షే. అది మనం ఒప్పుకు తీరాలి. అది మాత్రం అదే చెప్తున్నాను కదా, నా లైఫ్ లో ఏదైనా కాస్త మంచి జరిగింది అంటే అది ఆయన వల్లే. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కేసెస్ మాత్రం మనల్ని ఖచ్చితంగా ఎమోషనలైజ్ చేస్తాయి. చెప్పండి. చాలా కేసు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది చాలా బాగా సుబ్రహ్మణ్యం. వచ్చింది. కాకపోతే ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది సార్, ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి. సార్ ఇది చాలా పెద్ద కేసు లాగా మాకు అనిపించింది. ఆహా, పొలాంగుడు బాగా చాలా టైం తీసుకుంది. అయితే మాకున్న నాలెడ్జ్ ప్రకారం కొంచెం అర్థం చేసుకోవడంలో ఒక 80% వరకు అర్థమైంది. ఇది మళ్ళా ఒకసారి వింటాము. ఇంకొక sir. నెక్స్ట్ క్లాస్ లో డిస్కషన్ ఏదైనా అంటే ఇప్పుడు ఛాన్స్ ఇచ్చి అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఇంకా బాగా ఉంటుందని నా ఉద్దేశం. తప్పకుండా సార్, నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ వెడ్నెస్డే క్లాస్ లో మనం ఈ కేసు గురించి మీరు ఈలోపు ఒకసారి స్టడీ చేసి మీ డౌట్స్ అడగండి, తప్పకుండా చెప్తాను. ఏమీ అందులో సందేహం లేదు. అది అయ్యాకనే మనం నెక్స్ట్ దానికి వెళ్దాం కూడా. ఓకే. హలో. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పారు విందా. సార్ ఇట్స్ వెరీ నైస్ కేస్ సార్, చాలా చాలా బాగుంది. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ మదర్ దగ్గర కూడా ఓపెన్ ఉంది. వెంటనే మీ దగ్గర చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసింది కదా వెంటనే. అసలు ఎలా అంటే మీరు ముందే అన్న కౌన్సిలింగ్ అంటే అన్న చెప్పారా, లేకపోతే? ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఆమె స్ట్రగుల్ అయిన అమ్మాయి వాళ్ళ దగ్గరే ఓపెన్ అప్ అవ్వలేదు కదా. అవును, అవును. అంటే కొంచెం ఓపెన్ అప్ అయ్యింది వాళ్ళ మదర్ దగ్గర లేటర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆఫ్టర్ 10th. ఇప్పుడు ఓపెన్ అవ్వడానికి అంటే నేను అనుకున్న కారణం ఏంటంటే రైట్ వర్డ్స్ పిక్ చేయటం. నువ్వు చూసే ఉంటావు, నేను అంటే నువ్వు ఆడియో కావాలంటే కూడా పంపిస్తాను. చాలా మైల్డర్ వాయిస్, చాలా లో వాయిస్. ఈ విషయం మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టింది, చాలా లో వాయిస్. అలాగే కొన్ని వర్డ్స్ అయితే నేను ఓన్లీ లో వాల్యూమ్ ఉపయోగించాను, అంటే లోపలికి పెనిట్రేట్ అయిపోవాలి. అలాగే చూడండి, కొన్ని మీరు గమనిస్తే అలర్ట్ అనే వర్డ్ పికప్ చేసుకున్నాను. నాకు ఇది అర్థం కాలేదని. ఈ టైప్ ఆఫ్ కొన్ని క్వశ్చనీర్స్ ఏమవుతాయంటే వాళ్ళనే వాళ్ళు రీచెక్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేలా చేస్తాయి. అక్కడ అదే సార్ చెప్తున్నాను కదా, మనకి ఈ టెక్నిక్స్ అన్ని కూడా స్వరాలో ఇచ్చినవే, నా సొంతం ఏమీ కాదు ఇవి. ఆ మైల్డర్ వాయిస్, స్లో వాయిస్ అవసరమైనప్పుడు, అంటే ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఏంటంటే నాకు అర్థం కాలేదు. మీరు క్వశ్చన్స్ వినే ఉంటారు, మీనింగ్ అర్థం కాలేదు అని అడుగుతాం.
ఇన్ ఏ వే వీ విల్ ఇన్ఫ్లేట్ దేర్ ఈగో అనమాట. వాళ్ళ ఈగో అంటే అహంకారం కాదు, వాళ్ళ సెల్ఫ్ని మనం ఇన్ఫ్లేట్ చేస్తాం. చేసినప్పుడు ఏం చేస్తారంటే మనకి అర్థం చేసుకోవాలి, మనకు అర్థమయ్యేలా చెప్పాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. నాకు అర్థం కాలేదంటే, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను నాకు అర్థం కాలేదు అన్నాను అనుకో, నువ్వు ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తావు కదా నాకు, అవునా? ఎస్ సార్, ఎస్. అదే టెక్నిక్ ఇక్కడ. బాగా లో వాయిస్లో నీకు ఆడియో కూడా పంపిస్తాను కావాలంటే, అతను రికార్డ్ చేసింది, విజయ్ రికార్డ్ చేసింది. పంపించండి ఖచ్చితంగా, కావాలంటే ఏమొద్దు, షేర్ చేయండి ప్లీజ్. ఆడియోలు అరుదైపోయాయి ఈ మధ్య మీవి. ఏందన్నా ఏదేది? ఆడియోలు అరుదైపోయాయి, సో కావాలి. లేదు లేదు, వాయిస్ మాడ్యులేషన్ వీటి గురించి కంపల్సరీ అవసరం అవుతుంది. ఎస్పెషల్లీ ఈ కేసు అసలు చాలా బాగా అసలు అడగటం కానీ. మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. ఇది ఎవరికో పంపించాను నేను, దివ్యశ్రీకి అనుకుంటా, ఆ అమ్మాయి అడిగింది, పంపించాను. నేను పంపిస్తాను, గ్రూప్ లో పెట్టేస్తానులే, మన వెడ్నెస్డే కోర్ గ్రూప్ లో పెడతాను. ఓకే ఓకే. దయచేసి ఇది మాత్రం బయట మాత్రం ఎక్కడ షేర్ చెయ్యొద్దు, జస్ట్ లెర్నింగ్ పర్పస్కే ఇది. ఓకే సార్, ఓకే 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 ఓకే. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయాలు